కైనా మెయిన్స్ కైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సిలబస్ పేపర్ అంటారు కదండి. చాలా రాసి ఉంటాయి సిలబస్ పేపర్. అసలు ఎలా తీసుకుంటాం మనం దాన్ని చదవడానికి? ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక ఎన్ని డేస్తో ప్రిలిమ్స్ ఉండే అవకాశం ఉంటుంది? అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి స్క్రాచ్ నుండి? 3 times ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిందండి గ్రూప్ 1. సో చాలా మందిని చూసినప్పుడు వాళ్ళు 10 hours చదువుతున్నాము, 12 hours చదువుతూ ఉంటారండి. లైక్ అది కూడా ఒక విధంగా మంచిదే. మన దగ్గర ఇప్పుడు 450 క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ యూ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. నోటిఫికేషన్ వచ్చాక లైక్ 1-2 months 3 months కష్టపడితే ప్రిలిమ్స్ అవుతుంది. లైక్ దాని తర్వాత 3 months చదివితే మెయిన్స్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ అంటే లైక్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు క్లియర్ చేయలేడండి. హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్లో అసలు గ్రూప్ 1 అంటే ఏంటి అండ్ గ్రూప్ 1 చుట్టూ ఉన్నటువంటి మిత్స్ ఏంటి వాటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ వీడియోలో అసలు ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏంటి అండ్ దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. హలో సార్. హలో అండి. అసలు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సార్? సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఇంతకుముందు ఇంటర్వ్యూ ఉండేదండి. దట్ హ్యాస్ బీన్ టేకెన్ అవే విత్. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి. ఇట్ ఈస్ a 2-stage ఎగ్జామినేషన్. సో ప్రిలిమ్స్లో ఒకటే పేపర్ ఉంటుందండి. లైక్ 150 marksకి వీల్ హ్యావ్ టు ఎండ్ ఆఫ్ ఫస్ట్ టైం. మనం 150 క్వశ్చన్స్ అండ్ 150 marks. దేర్ ఇస్ ఆల్సో నో నెగిటివ్. సో దట్ ఈస్ హౌ దేర్ విల్ బి కట్ ఆఫ్. మనం అది క్లియర్ చేస్తే విల్ బి క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్. సో ఒకసారి మెయిన్స్ పేపర్ గురించి చెప్పండి సార్. మెయిన్స్లో వచ్చేసి మనకి 7 పేపర్స్ ఉంటాయండి. ఫస్ట్ పేపర్ ఈజ్ జనరల్ ఇంగ్లీష్, దట్ ఈస్ క్వాలిఫైయింగ్ వన్. తర్వాత 6 పేపర్స్ వచ్చేసి జనరల్ ఎస్సే, తర్వాత హిస్టరీ అండ్ జాగ్రఫీ ఉంటుంది, తర్వాత పాలిటీ, సొసైటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఎకానమీ పేపర్లో ఎన్వైరన్మెంట్ కూడా ఉంటుంది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ లాస్ట్ పేపర్ వచ్చేసరికి స్టేట్ స్పెసిఫిక్ వీ హ్యావ్ తెలంగాణ మూవ్మెంట్ ఉంటుందండి కంప్లీట్ పేపర్. సో మొత్తం ఒక్కొక్క పేపర్ ఎవ్రీ పేపర్ ఈస్ ఫర్ 150 marks అండి. టోటల్ 900 marks. బేస్డ్ ఆన్ ద స్కోర్ విచ్ వి గెట్ వీ కెన్ ఆప్ట్ ఫర్ వేరియస్ సర్వీసెస్. సో ఇప్పుడు ఫర్దర్గా ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది మనకి. అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి స్క్రాచ్ నుండి? అంటే బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? అదే ఆల్రెడీ కొంచెం లాస్ట్ టైం రాసిన వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, అంటే యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎలా ఈ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి? సో ఒకసారి నాకు ర్యాంక్ వచ్చాక లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ కాలింగ్ మీ. నా ఫ్రెండ్స్ కూడా వేరే దాంట్లో ఉన్న వాళ్ళు మేము కూడా గ్రూప్ 1 చేస్తామంటే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే మాట అండి. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ అంటే లైక్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు క్లియర్ చేయలేడండి. లైక్ యూ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ బిఫోర్. ఆల్రెడీ యూపీఎస్సీ క్యాండిడేట్స్ కానీ ఒకసారి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఇలా రాసిన వాళ్ళు, స్టేట్ ఎగ్జామ్స్ సిలబస్ చదివిన వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. నోటిఫికేషన్ వచ్చాక లైక్ 1-2 months 3 months కష్టపడితే ప్రిలిమ్స్ అవుతుంది. లైక్ దాని తర్వాత 3 months చదివితే మెయిన్స్ అవుతుంది. బట్ కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో స్టార్ట్ రైట్ నౌ. ఇప్పుడే స్టార్ట్ చేయండి. సిలబస్ ఏంటో చూడండి. 3 times ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిందండి గ్రూప్ 1. లైక్ అది కూడా ఒక విధంగా మంచిదే. మన దగ్గర ఇప్పుడు 450 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు ఎగ్జామినర్, సిలబస్ చూడండి, దాని నుంచి వచ్చిన క్వశ్చన్స్ చూడండి, లైక్ హౌ దే ఆర్ మేకింగ్ ఇట్. ఇలా మనం ప్రిలిమ్స్కి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. 2016లో మనకు ఒక గ్రూప్ 1 జరిగింది, దాని నుంచి చూడండి. 2024లో జరిగింది, దాని నుంచి చూడండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి మనం ఎలా సిలబస్ నుండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని దానికి నోట్స్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఉన్నారో లైక్ రైట్ నౌ ఒక 1 month to 2 months నోటిఫికేషన్ వచ్చేంత వరకు ట్రై టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ వర్డ్ అండ్ లైన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద సిలబస్. మెయిన్స్కి నోట్స్ చేసుకోండి, అది చదవండి. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ రాగానే మీకు ఆల్రెడీ అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటుంది అండి. మెయిన్స్ మీద మీకు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ప్రిలిమ్స్ ఆల్సో బికమ్స్ ఎ బిట్ ఈజియర్. దెన్ అప్పుడు మీరు వన్స్ నోటిఫికేషన్ వచ్చాక 3 months సీరియస్గా ప్రిలిమ్స్ చదివి క్లియర్ చేసుకోండి. కీప్ యువర్ నోట్స్ రెడీ. దాన్ని అప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని షార్ట్ నోట్స్ చేసుకోండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ హ్యాండీ ఫర్ యూ ఇన్ ద లాస్ట్ డేస్ బిఫోర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ ఇంకొకటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిలిమ్స్ ఉంది అనుకోండి, ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక ఎన్ని డేస్తో ప్రిలిమ్స్ ఉండే అవకాశం ఉంటుంది సార్? సో జనరల్గా మనం ఇంతకుముందు చూసినట్టుగా అయితే అండి, నోటిఫికేషన్ వచ్చాక ఒక 1 monthలో అలా డేట్స్ ఇస్తున్నారు. లేదంటే నోటిఫికేషన్ నుంచి హార్డ్లీ యూ కెన్ సే రఫ్లీ సమ్ 3 to 4 monthsలో ఉంటుందండి. జూన్ ఆర్ జూలైలో నోటిఫికేషన్ వస్తే ఇయర్ ఎండ్కి నవంబర్ డిసెంబర్లో అలా మనకి ప్రిలిమ్స్ ఉండొచ్చు. ఒకసారి ప్రిలిమ్స్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అగైన్ 3 to 4 monthsలో మెయిన్స్ ఉంటుందండి. ఇఫ్ వీఆర్ రెడీ ఎనఫ్ విత్ అవర్ నోట్స్, షార్ట్ నోట్స్, కాన్సెప్ట్ క్లారిటీ అంతా ఉంటే నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ మధ్యలో ఎనఫ్ గ్యాప్ విల్ హ్యావ్ ఇట్ ఫర్ క్లియరింగ్ ప్రిలిమ్స్. అండ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో కూడా వీ హ్యావ్ గుడ్ ఎనఫ్ టైం. సో ఇప్పుడు మనకి ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సిలబస్ పేపర్ అంటారు కదండి. సో అసలు ఈ సిలబస్ పేపర్ నుంచి చాలా రాసి ఉంటాయి సిలబస్ పేపర్. అసలు ఎలా తీసుకుంటాం మనం దాన్ని చదవడానికి? అంటే హౌ డు వి ట్రాన్స్లేట్ దిస్ సిలబస్ పేపర్ ఇంటూ ఆర్ నోట్సెస్? జనరల్గా ప్రిలిమ్స్కి వచ్చేసండి, ప్రిలిమ్స్లో జస్ట్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఏ సింగిల్ లైన్ ఉంటుంది. మనకు ఆ సింగిల్ లైన్ ఆఫ్ సిలబస్ నుంచి ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఒక 12 to 13 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ లైన్ నుంచి మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ ఆ ఫస్ట్ పేపర్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్ అండి. సో మనం ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సిలబస్ పాయింట్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశం ఉంది, ఎలా అడిగారు.
దట్ ఈస్ హౌ విల్ గెట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్డ్, అండ్ అక్కడ నుంచి మనం నోట్స్ బాగా చేసుకోవచ్చు అండి. మనం ఒకసారి మెయిన్స్కి వెళ్ళేటప్పటికి ఎలాబొరేటెడ్ సిలబస్ ఉంటుంది, అక్కడ ఎవ్రీ వర్డ్కి ఎవ్రీ లైన్కి మనం నోట్స్ చేసుకొని అక్కడ ఈజీ అయిపోతుందండి. బట్ కమింగ్ టు ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని అలా సింపుల్గా ఉంటుంది. దాని నుంచి మనము ఏన్షియంట్, మిడివల్, అందులో ఏ చాప్టర్ చదవాలనేవి దట్ వీఆర్ గెటింగ్, మనకి ఎలా తెలుస్తుందంటే మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినప్పుడు తెలుస్తుంది. దట్ ఈస్ హౌ వి హావ్ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. సో చాలా మందిని చూసినప్పుడు వాళ్ళు 10 hours చదువుతున్నాము, 12 hours చదువుతున్నాము అని మనం చూస్తూనే ఉంటాం కూడా చదివే వాళ్ళు. సో అసలు మీరు ఎలాంటి టైం టేబుల్ ఫాలో అయ్యారు? అంటే డైలీ వాట్ ఈస్ యువర్ టైం టేబుల్ అసలు చదవడానికి అట్లా? సో టైం టేబుల్ అంటే అండి బేస్డ్ ఆన్ ద సీజన్ నేను టైం టేబుల్ చేంజ్ చేస్తూ ఉంటాను. బట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ 8 hours నేను పక్కా స్టడీ హాల్లో కూర్చుంటున్నాను. సమ్టైమ్స్ వెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు స్టడీ హాల్, అట్లీస్ట్ ఫ్లాట్లో ఉన్నా కానీ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐఎమ్ ఏబుల్ టు స్టడీ ఫర్ 8 hours అండి. సో ఇంకొకటి 18 hours చదివే వాళ్ళు, 16 hours చదివే వాళ్ళు అంటే చదువుతూ ఉంటారండి. దే మైట్ బీ ఎదర్ ల్యాకింగ్ ద టెక్నిక్, అంటే ఇప్పుడు ఈ మెయిన్స్కి నోట్స్ చేసుకుని దాన్ని రివైజ్ చేయడం కానీ. రీసెంట్గా నేను ఒక అబ్బాయి కూడా వచ్చాడు, సార్ ఐ ప్రిపేర్డ్ ఫర్ 16 hours, నేను గ్రూప్ 1 కోసం చదివాను, నాది క్లియర్ కాలేదు అంటే ఈ మైట్ బి లాగింగ్. నేను ఒకసారి చెక్ చేసినప్పుడు ప్రాపర్ నోట్స్ లేదండి, కన్సాలిడేటెడ్గా కానీ షార్ట్ నోట్స్ లేదు. సో అక్కడ అలాంటి మిస్టేక్స్ చేసినప్పుడు మనం ఎక్కువసేపు చదివినా కానీ ఫలితాలు పెద్దగా రావు. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా కూడా స్టార్ట్ చేస్తారో ఒకటేసారి 10 గంటలు చదివేస్తా, డైలీ 4-5 సబ్జెక్ట్స్ చదివేస్తా, అలా కాదు. లైక్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా ఒక ఫౌండేషన్ బుక్ తీసుకోండి. లైక్ జనరల్గా ఇప్పుడు మనం ప్రిలిమ్స్ తీసుకున్నా, మెయిన్స్ తీసుకున్నా, వీ హ్యావ్ అండ్ గుడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ సిలబస్ తీసుకున్నప్పుడు మన పాలిటీ, దానికి ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఎకానమీ, దానికి ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఇందాక నేను ఎలాగైతే మనము ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయో చూసుకోవాలి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని చెప్పానో, అలా చూసుకొని ఈ స్టాండర్డ్ బుక్స్ని యూజ్ చేసుకొని నోట్స్ చేసుకోండి. సో ఇనిషియల్గా 2 to 3 hours చదవండి, 4 hours అలా పెంచుతూ వెళ్ళండి. ఫస్ట్ డే వెళ్ళి నాకు చాలా మంది తెలుసు, ఫస్ట్ డే వెళ్ళి 10 hours 12 hours కూర్చుంటారు, ఎగ్జాస్ట్ అయిపోయి తర్వాత వెళ్ళారు. స్లోగా స్టడీగా స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. 2 hours 3 hours స్టార్ట్ చేయండి, ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి, గో విత్ ద ఫ్లో. అండ్ మీరు ఈచ్ సబ్జెక్ట్ని చదవడానికి ఎలా ప్లాన్ చేశారు? స్పెసిఫిక్గా మెయిన్స్లో చూసుకున్నా, ప్రిలిమ్స్లో చూసుకున్నా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ సబ్జెక్ట్ని కవర్ చేయాల్సి ఉంటుంది. సో అసలు మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు వాటికి, ఈచ్ సబ్జెక్ట్కి? సో యాక్చువల్లీ 2 ways ఉంటాయండి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు డైలీ ఒక 3 slots లాగా పెట్టుకొని మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్, ఈవినింగ్ ఒక సబ్జెక్ట్ లాగా చేస్తారు. అండ్ నాలాగా అంటే నేను ఎలా చేశానంటే నేను అలా చేయలేనండి. నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సే పాలిటీ, ఒక 4 days అది చేస్తాను, అది కంప్లీట్ అయ్యాకే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాను. సో మాకేం వర్క్ ఏంటంటే వీఆర్ బ్యాచ్ ఆఫ్ 5 people అని ఇందాక చెప్పినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ వీల్ అసెంబుల్ ఆన్ మండే మార్నింగ్, మనం ట్యూస్డే ఈవినింగ్ వరకు. సో ఎవ్రీ పేపర్ హ్యాస్ 3 sections అండి. ఒక్కో సెక్షన్లో 5 topics ఉంటాయి. 5 members 5 topics ఒక్కొక్కరం ఒక్కొక్కటి తీసుకునే వాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ సే మండే మార్నింగ్, ట్యూస్డే ఈవినింగ్ వరకు వీ హ్యావ్ టు రెడీగా నోట్స్ చేసేసుకోవాలి. ట్యూస్డే ఈవినింగ్ మేము అది డిస్కస్ చేస్తాము. వెనస్డే రోజు చదువుకొని థర్స్డే రోజు నైట్ మేము టెస్ట్ రాసేవాళ్ళం. విల్ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ బై ఫ్రైడే. ఫ్రైడే రోజు టెస్ట్ ఎవాల్యుయేషన్ చూసుకొని మేము చేసిన నోట్స్ని షార్ట్ నోట్స్ చేసుకునేవాళ్ళం. సో 5 daysలో మేము ఒక పాయింట్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సే పాలిటీ అయిపోతుంది, 5 daysలో గవర్నెన్స్ అయిపోతుంది. సో ఇలా మీరు ఏదర్ ఫ్రెండ్స్తో, బ్యాచ్తో కానీ సోలోగా కానీ ఒక టైం టేబుల్ పెట్టుకోండి. సార్ 5 days ఫర్ ది సిలబస్, ముందే స్కెడ్యూల్ ప్లాన్ చేయండి కమింగ్ మంత్కి. అలా చేసుకుంటే ఈజీగా నోట్స్ కానీ ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్గా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఒక్కటే అండి, టూ మెనీ బుక్స్ విల్ ఆబ్వియస్లీ కన్ఫ్యూజ్ యూ. ఎక్కువ రిసోర్సెస్ కూడా ఏమొద్దండి. లైక్ ఏం రిసోర్సెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ అవి కానివ్వండి, మీకు తెలిసిన మంచి బుక్స్ కానివ్వండి, ఆ రిసోర్సెస్కే స్టిక్ అవ్వండి, షార్ట్ నోట్స్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి. డోంట్ రష్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. జస్ట్ అలా చదువుతూ ఉండండి, ఎఫర్ట్ పెట్టండి, ఆబ్వియస్లీ లాస్ట్కి యూ విల్ క్లియర్ ఇట్. సో మనకు వస్తున్నటువంటి ఫర్దర్ వీడియోస్లో అసలు ఏ సబ్జెక్ట్కి ఏ రిసోర్సెస్ తీసుకోవాలి అండ్ వాటి నుంచి మనం ఎలా నోట్సెస్ చేసుకోవాలి, సో ఈ విషయాల మీద ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాము. స్టే ట్యూన్డ్.